మహాభారతం 14 బభ్రువాహనుడి జననం. ఉలూపి అనే నాగకన్యను వివాహమాడిన అర్జునుడు అక్కడి నుంచి తిరిగి బయల్దేరతాడు. అలా అతను అనేక తీర్థాలను దర్శిస్తూ మణిపురం చేరుకుంటాడు. ఆ రాజ్యం చిత్రవాహనుడి ఏలుబడిలో ఉంటుంది. ఆయన కుమార్తె చిత్రాంగద మహాసౌందర్యవతి అనే విషయాన్ని అర్జునుడు వింటాడు. ఒకానొక సందర్భంలో ఆమె అర్జునుడి కంటపడుతుంది. అప్పటినుంచి ఆమె రూపమే ఆయన కళ్ళు ముందు కదలాడుతుంటుంది. తీర్థయాత్రలు చేస్తూ తమ రాజ్యానికి వచ్చింది, తన కుమార్తెను ఇష్టపడుతున్నది అర్జునుడు అనే విషయం చిత్రవాహనుడికి తెలుస్తుంది. దాంతో ఆయన ఆనందంగా తన కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. చిత్రాంగద సౌందర్యం కారణంగా అర్జునుడికి రోజులు ఎలా గడుస్తున్నాయనేది తెలియకుండా పోతుంది. ఆమెతో కలిసి వనాల్లో విహరిస్తూ ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతుంటాడు. ఒకవైపున ఆయనతో కలిసి ఆనందాన్ని పొందుతూనే తీర్థయాత్రల పేరుతో తనని విడిచి ఆయన వెళితే తను ఎలా తట్టుకోవాలా అని ఆమె ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ఇద్దరి దంపతులకు ఒక కుమారుడు కలుగుతాడు. కుమారుడికి బభ్రువాహనుడు అని నామకరణ చేస్తారు. తన బాధ్యతను చిత్రవాహనుడికి గుర్తుచేసిన అర్జునుడు తన భార్య బిడ్డల బాధ్యతను ఆయనకి అప్పగించి అక్కడి నుంచి బయల్దేరతాడు. అలా అర్జునుడు మరికొన్ని తీర్థాలను దర్శిస్తూ ముందుకు సాగుతాడు. దారిలో అతను ఎప్పటికీ మరిచిపోలేని ఎన్నో అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అర్జునుడి ధీరత్వానికి, వీరత్వానికి, ధర్మగుణానికి పరీక్షలు పెట్టే అనేక సంఘటనలు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కొంటూ తనని తాను నిరూపించుకుంటూ ఆయన ముందుకు సాగుతుంటాడు. అలా ఆయన ద్వారక నగరం చేరుకుంటాడు. కృష్ణుడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆయన మనసు తహతహలాడుతూ ఉంటుంది. తీర్థయాత్రల్లో భాగంగా అర్జునుడు ద్వారక వచ్చాడని తెలియగానే కృష్ణుడి ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. వెంటనే అర్జునుడికి ఎదురేగి ఆయనను ఆహ్వానించడానికి తగిన ఏర్పాట్లను కృష్ణుడు చకచకా చేయిస్తాడు. ఈలోగానే ద్వారక నుంచి తిరిగి వెళుతున్న నారద మహర్షి అర్జునుడికి ఎదురుపడి ఆయన దగ్గరికి వస్తాడు. అర్జునుడి క్షేమ సమాచారాలు తెలుసుకుని ద్వారకలో పరిస్థితులు అర్జునుడికి అనుకూలంగా లేవని చెబుతాడు. సుభద్ర పెళ్లి మాటలు నడుస్తున్నాయని అంటాడు. దుర్యోధనుడితో సుభద్ర పెళ్లి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని, అందువలన అర్జునుడిగా ద్వారకలోకి అడుగుపెడితే బలరాముడు వైపునుంచి ఆదరణ లభించకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. దాంతో అర్జునుడు యతి వేషాన్ని ధరించి అక్కడి నుంచి ముందుకు కదులుతాడు. అలా అర్జునుడు ద్వారకలో అడుగుపెట్టడం మరో అనూహ్యమైన మలుపుకు కారణమవుతుంది.